సో ఆస్తమా ఏ వయసు వారిలో అయినా కానీ రావచ్చు కాబట్టి ఆస్తమా అనేది దీర్ఘకాలికమైన వ్యాధి కాబట్టి వచ్చినప్పుడే మెడిసిన్స్ వాడతాం, తగ్గిపోయింది కదా అని మెడిసిన్స్ ఆపేయడం చాలా ఇబ్బందులకు దారితీస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. ఎందుకంటే అన్కంట్రోల్డ్ ఆస్తమా చిన్నపిల్లల్లో కానుంటే వాళ్ళ ఏజ్ పిల్లలతో మనం పోల్చి చూసినప్పుడు వీళ్ళల్లో గ్రోత్ రిటార్డేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళతో పోలిస్తే హైట్ కానివ్వండి, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. మెంటల్ అబిలిటీస్, యాక్టివిటీస్లో కూడా డెఫినెట్గా మనం తేడా చూస్తాం. అంటే ఇది ముఖ్యంగా ఎవరికైతే చిన్నపిల్లల ఆస్తమా ఉందో వాళ్ళు ఆస్తమా అదుపులో లేదు వాళ్ళ గురించి. అలానే పెద్దవారిలో కూడా గ్రాడ్యువల్గా ఏంటంటే ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు అది దీర్ఘకాలికమైన క్రానిక్ బ్రాంకైటిస్గా రూపాంతరం చెంది ఇర్రివర్సిబుల్ ఫినామినాగా మారిపోద్ది. జనరల్గా ఏంటంటే ఆస్తమాలో ఎంత ఎయిర్వే నేరోయింగ్ ఉన్నా, ఎంత ఎయిర్వే ఉన్న కన్స్ట్రక్షన్ ఉన్నా దాన్ని మనం మెడిసిన్స్ రూపంలో రివర్సిబుల్గా వెనక్కి తీసుకురావచ్చు. కానీ ఒకసారి అది క్రానిక్ బ్రాంకైటిస్గా మారితే మాత్రం ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ లంగ్ డ్యామేజ్ అనమాట. సో దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. సో అందుకని ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంటు, డయాగ్నోసిస్, అలానే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం ఆస్తమాలు.